హిందూ మతం నుంచి క్రిస్టియన్లు గానో ముస్లింలు గానో మారితే ఏమవుతుంది? ఎనభై 7% పైగా జనాభా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఇది. మిజోరాంలోని అనేక చర్చిలు, మతపరమైన సంస్థలు విదేశాల నుండి, ముఖ్యంగా అమెరికా, యూరప్ మరియు ఆగ్నేయాసియా దేశాల్లోని క్రైస్తవ మిషనరీల సంస్థల నుండి అతిపెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందుతా ఉంది. ఈ నిధులను వారు మత ప్రచారం, మత మార్పిడి అనే ఎజెండాతోనే రాష్ట్రంలో విద్య, వైద్యం మరియు క్రైస్తవ మిషనరీ అనాథ శరణాలు ఉపయోగిస్తూ దేశంలోని భారీ స్థాయిలో మత మార్పులు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, పారదర్శకతను పెంచడానికి FCRA చట్టాన్ని మరింత కఠినతరం చేస్తుంది. నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్. నేను మీ అమోఘ్ దేశపతి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలు తప్పకుండా తెలియజేయండి. ఇంకా మన ఛానల్స్ని, గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయర్రి, ఫాలో కర్రి. మొన్నటిదాకా నీట్ పేపర్ లీకేజ్ విద్యార్థులకి అన్యాయం జరిగిపోయింది అని చెప్పేసి అల్లర్లు చేశారు కదా. పాపం దీనికి ప్రభుత్వం చాలా తొందరగా పులి స్టాప్ పెట్టినట్టే అనిపిస్తూ ఉన్నది. కానీ ఉద్యోగం చేసే జనాలందరూ ఏమనుకున్నారంటే ఇది ఇప్పట్లో ఆగదు, ఈ దేశమంతా కూడా రణరంగంగా మారిపోతుంది, ఈ వంకతో FCRA బిల్లును ముందుకు పోకుండా ఆపేద్దాం అనుకున్నారు. ఎవరి పప్పులు ఉడకలేదు పాపం. ఎక్కడ నెగ్గాలనో కాదు, ఎక్కడ తగ్గాలనో తెలిసిన ప్రభుత్వం ఇది. అంతేకాదు ఎప్పుడు ఏ పాయింట్ని పట్టుకోవాలో కూడా తెలిసినటువంటి ప్రభుత్వం ఇది. దాని రిజల్టే నిధులు స్వాహా చేసే కుంభకర్ణులకు డైరెక్ట్గా పాయింట్ అందుకోక తప్పలేదు. రీసెంట్గా మిజోరాంలో FCRA ఫారెన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్ సవరణ బిల్లు మీద రాజకీయంగా, సామాజికంగా తీవ్ర దుమారం రేగుతూ ఉన్నది. మిజోరాం ప్రభుత్వం మరియు స్థానిక చర్చిలు ఏకమైనవి. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన FCRA సవరణ బిల్లు యొక్క ప్రస్తుత రూపంలో తమకు ఏమాత్రం అంగీకార యోగ్యం కాదని మిజోరాం ముఖ్యమంత్రి లాల్దు హోమా స్పష్టం చేసిండు కూడా. దీనిపైన మిజోరాం ప్రభుత్వం అక్కడి ప్రధాన చర్చి సంస్థలైన కౌన్సిల్ ఆఫ్ చర్చెస్ ఇన్ మిజోరాం CCM, అలాగే 16 ప్రధాన క్రైస్తవ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మిజోరాం కొహ్రాన్ రుయితుటే కమిటీ నాయకులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఈ సవరణల వల్ల చర్చిల కార్యకలాపాలకు, స్వచ్ఛంద సంస్థలకు తీవ్ర విఘాతం కలుగుతుందని భావించినటువంటి ఈ సంఘాలు కేంద్ర ప్రభుత్వానికి సంయుక్తంగా ఒక విజ్ఞాపన పత్రం సమర్పించాలని నిర్ణయించినాయి. ముఖ్యమంత్రి స్వయంగా ఢిల్లీకి వెళ్ళి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసి ఈ ఆందోళనను తెలియజేయాలని చూస్తూ ఉన్నారు. మిజోరాంలో చర్చిల పరిస్థితి అండ్ వాటి సంఖ్య చెప్తే దేశంలో అసలు ఏం జరుగుతూ ఉన్నది కూడా ఎవరికీ అవగాహన లేదేమో అనిపిస్తుంది. మిజోరాం భారతదేశంలోనే అత్యధిక క్రైస్తవ జనాభా కలిగినటువంటి రాష్ట్రాల్లో ఒకటి. ఇక్కడ సుమారు 87% పైగా జనాభా క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నారంటే ఆశ్చర్యపోవాల్సినటువంటి విషయం ఇది. రాష్ట్రంలో చిన్నవి పెద్దవి కలిపి వేల సంఖ్యలో స్థానిక చర్చిలు ఉన్నాయి. అయితే వీటిని నడిపించేందుకు ప్రధానంగా 16 ప్రధాన క్రైస్తవ సంఘాలు కూడా ఉన్నాయి. అంటే వాళ్ళలో ఉన్న వర్గాలు వాళ్ళ సాంప్రదాయాన్ని పాటించే తీరును బట్టి ఆయా సాంప్రదాయాలను అనుసరిస్తూ నడిపించే సంస్థలు అత్యంత ప్రభావవంతమైనగా ఉన్నాయి ఇక్కడ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విషయానికి వద్దాం. రెడ్డిస్ నుంచి మతం మారితే రెడ్డిలకు సంబంధించినటువంటి చర్చిలు, చౌదరి నుండి మతం మారితే చౌదరికి సంబంధించిన చర్చిలు ఎట్లయితే ఉన్నాయో అలాగే వాళ్ళలో వర్గాలకు సంబంధించిన చర్చిలు మళ్ళీ దానికి ప్రధాన సంస్థలు ఉన్నాయి. వీటిలో ముఖ్యమైనవి బాప్టిస్ట్ చర్చ్ ఆఫ్ మిజోరాం BCM, ఇది రాష్ట్రంలో 2వ అతిపెద్ద చర్చి వర్గం. ఇంకొకటి ప్రెస్బిటేరియన్ చర్చ్ ఆఫ్ ఇండియా PCI మిజోరాం సిడాట్, మిజోరంలో ఇది అతిపెద్ద క్రైస్తవ సంఘం. మరొకటి సెవెంత్ డే అడ్వెంటిస్ట్ రోమన్ క్యాథలిక్ చర్చ్, సాల్మన్ ఆర్మీ మరియు ఇతర పెంటకోస్టల్ చర్చిలు కూడా పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇన్ని చర్చిలు పుట్టగొడుగులా ఎట్లా పుట్టుకొస్తా ఉన్నాయి?
ఎప్పటి నుంచి ఇక్కడికి ఇలా జరుగుతుంది? అక్కడ కంప్లీట్గా 87% జనాభా క్రిస్టియన్స్గా మారిపోయారు అంటే ఎంత పెద్ద మాఫియా జరిగి ఉంటుంది, ఎంత పెద్ద ఎత్తున మత మార్పిళ్ళు అక్కడ జరిగినాయో మనం ఊహించవచ్చు. కానీ ఇది ఎప్పుడూ ఎక్కడ చర్చలోకి మాత్రం రాలేదు ఇప్పటిదాకా. అసలు దేశంలో ఉన్న జనాలకు కూడా తెలివి అనేది తెలియదు. సరే, మరి చర్చిలకు విరాళాలు ఎక్కడి నుండి వస్తున్నాయి? మిజోరాంలోని చర్చిలు మరియు వాటి ఆధ్వర్యంలో నడిచే సంస్థలకు నిధులు ప్రధానంగా 2 మార్గాల ద్వారా అందుతాయి. మొదటగా స్థానిక విరాళాలు, అదే దశమ భాగం అంటూ ఉంటాం కదా, అందులో ఎక్కువ మొత్తంలో అందుతున్నాయి అని అందరు చెప్తా ఉంటారు. కానీ ఇది ప్రధాన కారణం అంటే నేను ససేమీర ఒప్పుకోను. ఎందుకంటే అసలు మూలం వేరే ఉందని నేను చాలా స్ట్రాంగ్గా నమ్ముతా. ఈ మొత్తం వీడియో చూసిన తర్వాత మీరు కూడా చెప్పుకోరు. దశమ భాగం ఇవ్వాలంటే ముందు చర్చి కట్టాలి, దానికన్నా ముందు మతంలోకి మారిన కొందరు సహకరించాలి. సరే, ఇదంతా ఒక చైన్ సిస్టమ్ లాగా కనిపిస్తుంది. కానీ దీన్ని సీక్రెట్ నిదానంగా రివీల్ చేసే ప్రయత్నం ఈ వీడియోలోనే నేను చేస్తాను. మిజోరాం సమాజంలో చర్చిలకు విపరీతమైన ప్రాధాన్యత ఉన్నది. స్థానిక ప్రజలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని క్రమం తప్పకుండా చర్చిలకు కానుకలుగా ఇస్తూ ఉంటారు. ఇది దేశమంతటా కూడా ఉంది. కానీ విదేశీ విరాళాలు, ఫారెన్ కాంట్రిబ్యూషన్స్ అనేవి మాటలకు అందని లెక్కలు. మిజోరాంలోని అనేక చర్చిలు, మతపరమైన సంస్థలు, దవాఖానాలు, పాఠశాలలు మరియు సామాజిక సేవా సంస్థలకు విదేశాల నుండి, ముఖ్యంగా అమెరికా, యూరప్ మరియు ఆగ్నేయాసియా దేశాల్లోని క్రైస్తవ మిషనరీల సంస్థల నుండి అతిపెద్ద ఎత్తున ఆర్థిక సహాయం అందుతూ ఉంది. ఈ నిధులను వారు మత ప్రచారం, మత మార్పిడి అనే ఎజెండాతోనే రాష్ట్రంలో విద్య, వైద్యం మరియు క్రైస్తవ మిషనరీ అనాథ శరణాలు ఉపయోగిస్తూ దేశంలోని భారీ స్థాయిలో మత మార్పిళ్లు చేస్తారు. అయితే కరెక్ట్గా ఒక 70 సంవత్సరాలు వెనక్కి పోదాం. అంటే ఆంగ్లేయులు మన దేశాన్ని మనకిచ్చేసి వెళ్ళినటువంటి రోజుల్లో కన్నట్టు. అప్పటికే కాస్తో కూస్తో మిషనరీలు మన దగ్గర ఉండిపోయినాయి. మరి అదేందో నాకు అర్థం కాని విషయం, వాళ్ళు మనకు స్వాతంత్రం ఇచ్చేసి ఈ మిషనరీ తాలూకు మలినాన్ని ఎందుకు ఇక్కడ వదిలిపెట్టి పోయారు? ఇప్పుడు మనం అనుభవిస్తున్నటువంటి మత మార్పిడి కంపంతా కూడా అప్పుడు ఆ రోజు వాళ్ళు వదిలిపోయిందే. మన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. మనం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నాం ఇక్కడ అంటే, అప్పటి వరకు మనల్ని రూల్ చేసిన ఆంగ్లేయులు మనకి స్వతంత్రం ఇచ్చి వాళ్ళ రూపురేఖల్ని మార్చుకున్నారు. దేశ సేవ, సంఘ సేవ, గ్రామీణ సేవ అంటూ విద్య, వైద్యం అనుకుంటూ బేసిక్ అంశాలలో ఎక్కువగా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలను తప్పుదారి పట్టించారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, సరైన విద్య లేని వారికి, సరైన వైద్యం లేని వారికి మీరు మతం మారగానే మీకు సేవలు అందిస్తుంది మా మిషనరీ నుంచి, అది కూడా ఉచితంగా అని చెప్పంగానే అమాయకమైనటువంటి పేద ప్రజలు మతం మారి వారి బ్రతుకులను నిలబెట్టుకున్నాయి. మరి మీరు అడగొచ్చు, గవర్నమెంట్ ఏం ఇక్తా ఉన్నది ఆ సమయంలో అని. ఇవన్నీ చూసుకోవాల్సింది గవర్నమెంటే కదా అని. నిజమే, గవర్నమెంట్ చూసుకోవాలి. స్వాతంత్రం వచ్చింది మొదటి నుంచి మొన్న అంటే ఒక 10-14 ఏళ్ల వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం తన పూర్తి మద్దతుని ఈ మిషనరీలకు అందించింది. అంతేకాకుండా తాము చేసే పనిని, తమ బాధ్యతల్ని వేరొక మిషనరీలు వచ్చి ఉత్తి పుణ్యానికి చేస్తా అంటూ తిరిగి గవర్నమెంట్ కూడా కొంత ఫండింగ్ చేస్తూ ఉంటే, అరే మాకు బాధ్యత కూడా తగ్గుతున్నది కదా అన్నట్టుగా వ్యవహరించిన చాలా రాష్ట్రాలకు కూడా అప్పటి మన ప్రధానమంత్రి నెహ్రూ గారు పంపించారట కొన్ని సర్క్యులర్స్. అరే మిషనరీలు చాలా అద్భుతమైనటువంటి పని చేస్తున్నాయి, అవి చేస్తున్నటువంటి పనులు మీరెవరు కూడా ఆపకూడదు అని. అయితే అలాంటి పీక్ టైంలోనే బ్రిటిష్ పాలనా కాలం 19వ శతాబ్దం చివరి నాటికి 20వ శతాబ్దం ప్రారంభంలో లూషాయ్ కొండలు, అదే ఇప్పటి మిజోరాం ప్రాంతాన్ని బ్రిటిష్ వాళ్ళు తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే బ్రిటిష్ వారికి ఈ దుర్భరమైన కొండ ప్రాంతాల మీద, అక్కడి గిరిజనుల సంక్షేమం మీద పెద్దగా ఆసక్తి ఉండేది కాదు మొదట్లో. ఆ కాలంలో అభివృద్ధి శూన్యమని కూడా చెప్పుకోవాలి. ఆ ప్రాంతం చాలా వెనుకబడి ఉంది. రవాణా సౌకర్యాలు లేవు. కనీస వైద్యం అందక మలేరియా, కలరా వంటి అంటువ్యాధులతోటి ప్రజలు పెద్ద సంఖ్యలో చనిపోయేటోళ్ళు. అప్పట్లో ప్రభుత్వాలు గిరిజన ప్రాంతాల్లో పాఠశాలలు, ఆసుపత్రులు ఏర్పాటు చేయడం మీద దృష్టి అసలు పెట్టలేదు. అప్పుడు కాదు, ఎప్పుడూ పెట్టలేదు. దానికి తోడు అక్కడ వర్గాల మధ్యలో గొడవలు ఎక్కువగా జరుగుతుండేవి. ఆ గొడవల జోలికి కూడా ప్రభుత్వం ఎప్పుడూ పోనే పోదు. అక్కడ శాంతి స్థాపన చేయాలన్న ఆలోచన కూడా చేయదు. ఎప్పుడైతే బీజేపీ అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచి అక్కడ జరిగే గొడవలన్నీ బీజేపీనే చేయిస్తుందని ప్రభుత్వం మీదకి తోసేయడం మాత్రం ఇక పాత ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఈ వర్గాల మధ్యలో ఉన్నటువంటి గొడవలు 70 ఏళ్ల నుంచి ఉన్నాయి. కానీ ఏ ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకోలేదు. అయితే మీకు ఇంతకుముందు ఒక విషయం చెప్పిన, అప్పటిదాకా మనల్ని రూల్ చేసి కఠినంగా శిక్షలు విధించి
మనకు అనేక కష్ట నష్టాలకు గురి చేసినటువంటి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు, బ్రిటిష్ పాలకులు సడన్గా వాళ్ళ ముఖాలకు మేకతోలు కప్పుకొని వచ్చారు. ఆ కొండల్లో, ఆ గిరిజన ప్రాంతాల్లో ఎల్లో ప్రజలను అప్పటిదాకా రూల్ చేసి 200 సంవత్సరాలు కూడా ఎటువంటి సదుపాయాలు లేకుండా, విద్య లేదు, వైద్యం లేదు, ఇలా స్వతంత్రం ఇచ్చింది వెంటనే వీళ్ళ లోపల ఎక్కడలేని సేవ గుణం మొదలైంది. పేరుకు మాత్రం అన్నీ ఉచితాలే, అంతా సేవ సేవ సేవ. ఎక్కడ ఎవరి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా ఆశించలేదు. మీరు అండర్లైన్ చేసుకోండి. ఆ రోజుల్లో అంటే 70 సంవత్సరాల క్రితం ప్రజల నుండి ఒక్క రూపాయి కూడా ఆశించకుండానే వారికి పూర్తి వైద్యం, వసతులు, బట్టలు, తిండి అంతా కూడా పంపిణీ చేశారు. ఏంది వాళ్ళకి ఇంత సేవాగుణం ఎక్కడి నుంచి వచ్చింది మీరు అనుకుంటా ఉన్నారా? వాళ్ళు ఇప్పుడు బ్రిటిష్ వాళ్ళు కాదు. మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత మిషనరీస్ నడిపే స్వచ్ఛంద సేవ చేసే గొప్ప మనసున్నటువంటి వారిగా పోర్ట్రేట్ చేసుకున్నారు. మదర్, ఫాదర్, మీకు అర్థమైంది అనుకుంటా. అదే మదర్, ఫాదర్ అంటూ ఇక్కడ ఒక చిన్న ఇండికేషన్ ఉంది. ఈ సేవలు అన్ని పొందాలంటే మీరు మాత్రం ఖచ్చితంగా మతం మార్చుకొని ఉండాలి. అదే అండి, బాప్టిజం తీసుకొని ఉండాలి. అప్పుడు అమాయకమైనటువంటి ప్రజలకు తమ ప్రాణాలు బ్రతికితే చాలు, తమకు విద్య అందితే చాలు, నోటి దగ్గర ఇంత బువ్వ దొరికితే చాలు అన్న పేదరికంలో ఉన్నారు. కాబట్టి మతం మారడం అంటే ఏందో కూడా తెలియనటువంటి అనామకమైనటువంటి స్థితిలో ఉన్నారు అప్పుడు. అందుకే మతమే కదా మారేది, పోయేదేమున్నది అనుకొని అందరూ బాప్టిజం తీసుకున్నారు. ఇది చాలా చిన్నగా మొదలైంది, చాలా చిన్నగా. నిజానికి సేవ పేరుతో మత మార్పిల్లే ప్రధాన లక్ష్యం. నిజంగా మానవతా దృక్పథంతో నిస్వార్థంగా సేవ చేయాలనుకునే వారు మతం మార్చాల్సినటువంటి అవసరం ఏమున్నది? కేవలం సేవ చేసి ఊరుకోవచ్చు కదా. కానీ అలా చేయకుండా మతం మారితేనే సహాయం అందేలా చేయడం లేదా ఆశలు చూపడం వల్లనే ఇదంతా జరిగింది. పేదరికాన్ని, అమాయకత్వాన్ని వాడుకోవడం స్వాతంత్రం వచ్చాక పన్నిన కుట్రలో భాగం. గిరిజన ప్రాంతాల్లో ఉండే తీవ్రమైన పేదరికం, కనీస సౌకర్యాలు లేకపోవడాన్ని మిషనరీలు తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. పూట గడవని వారికి తిండి, బట్టలు, ఇల్లు, పిల్లలకు చదువు వంటి ఆశలు చూపి సులువుగా మతం మార్చేశారు. సంస్కృతిని దెబ్బతీయడమే వారి ప్రధాన ఎజెండా. ఇలాంటి మార్పిళ్ల వల్ల స్థానిక గిరిజనుల అసలైన సాంప్రదాయాలు, వారి మూలాలు, స్వదేశీ ఆచారాలు కనుమరుగైపోయాయి. ప్రకృతి ఆరాధకులు ఒకప్పుడు మిజోరాం ప్రజలు, నాటి లుషాయి కొండల తెగలు నిర్దిష్టమైనటువంటి ఏ మతాన్ని పాటించేవారు కాదు. వారు ప్రకృతిని, వివిధ ఆత్మలను పూజించేవారు. దీన్ని స్థానిక భాషలో సఖోవా లేదా యానిమిజం అంటారు. వారికి సొంతంగా లిపి కూడా ఉండేది కాదు. వాళ్ళని అనాలి మనం మైనారిటీలు అని. కానీ మనం ఈరోజు ఎవరిని అంటున్నాం మైనారిటీలు అని? రాజ్యాంగబద్ధంగా ఉన్నది లిపి లేనటువంటి వాళ్ళు ఉన్నారు, భాషా ప్రాతిపదికలు ఉన్నారు. ఆ విధంగా తక్కువ ఉన్న వాళ్ళని మనం మైనారిటీలు అనాలని ఇవన్నీ పక్కన పెట్టేసి కేవలం ముస్లింలు మాత్రమే మనకు మైనారిటీలు. ఎందుకంటే సంతుష్టీకరణ రాజకీయం, ఓటు బ్యాంక్ రాజకీయం. కాలక్రమేణా బ్రిటిష్ మిషనరీల రాకతోటి క్రైస్తవ మతంలోకి మారడం మొదలుపెట్టాక ఇంకా అది ఆగనే లేదు. నేడు అక్కడ 87% పైగా జనాభా క్రిస్టియన్లుగా ఉన్నారు. కాలక్రమేణా వారి గుర్తింపును పూర్తిగా మార్చేసి ఒక క్రిస్టియన్ రాష్ట్రంగా మార్చేశారు కూడా. అయితే ఇప్పుడు FCRA సవరణ బిల్లుపై ఆందోళన ఎందుకంటే ప్రపంచంలో ఎవరికి ఉన్నా ఉండకపోయినా, దేశంలో ఎవరికి ఉన్నా ఉండకపోయినా ముందు ఆందోళన పడవలసినటువంటి వాళ్ళు వీళ్ళే అనడంలో ఎటువంటి సందేహము లేదు. ఈ బిల్లు మీద వేలల్లో చర్చిలు, వందల్లో పాస్టర్లు, వాటి వెనుక ఉన్న అంతర్జాతీయ మిషనరీలు ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత FCRA నిబంధనల కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నది. అంటే కేంద్ర ప్రభుత్వం విదేశీ నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, పారదర్శకతను పెంచడానికి FCRA చట్టాన్ని మరింత కఠినతరం చేస్తుంది. దీనితో నిధులు ఎక్కడ నిలిపివేత జరుగుతుందో ఏమో అనేటటువంటి భయం పట్టుకున్నది వీళ్ళందరికీ. కొత్త సవరణల వల్ల విదేశాల నుండి వచ్చే విరాళాలు వచ్చే మార్గాలు తగ్గిపోవచ్చని, లేదా చర్చిలు నిర్వహిస్తున్నటువంటి మత మార్పిళ్లకు జనం ముందుకు రారేమో అని, ఒక్కో ప్రధాన చర్చికు అందాల్సినటువంటి వేల కోట్ల ఆదాయం అందకుండా పోతాయని మిజోరాం ప్రభుత్వంతో పాటు చర్చి పెద్దలు ఆందోళనకు వస్తున్నారు. ఈ చట్టం కానీ అమలైతే తమ మతపరమైనటువంటి సాంస్కృతిక స్వయం ప్రతిపత్తిపై కేంద్ర జోక్యం పెరిగిపోతుందనేది వారి ప్రధాన వాదన. డబ్బుల ఆశ చూపించి ఇంతమందిని మతం మార్పించారు కాబట్టి ఈ డబ్బులు ఇప్పుడు అందకపోతే అందరూ గర్వాపసి అవుతారేమోననేటువంటి భయం కూడా పట్టుకున్నది. అంతే కదా, చర్చిల నుంచి అందేటటువంటి నిధులు, విరాళాలు అందకపోతే ప్రజలను దశమభాగాల పేరుతో పీక్కు తింటారు. కొంతకాలం వరకు ప్రజలు భరిస్తారు. ఆ తర్వాత అసలు విషయం కనుక్కుంటారు. మళ్ళీ ఎవరి సొంత కోటికి వాళ్ళు చేరుకుంటారు. ఇలా ఎక్కడ జరుగుతుందేమో అనేటువంటి భయం పట్టుకున్నది. ఈ అంశం ప్రస్తుతం మిజోరాంలో రాజకీయంగాను, జాతీయ స్థాయిలోనూ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఏం చేస్తారు? మళ్ళీ ఆ రాష్ట్రం తరపున వాళ్ళు నిరసనలకు, ఆందోళనలకు చేసైనా సరే మొన్న జరిగినటువంటి జంతర్ మంతర్ స్టైల్లో ఏదో ఒక అల్లకల్లోలం సృష్టించి ఈ బిల్లు సవరణ ఆపాలి అనేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒక్కసారి వాళ్ళ అల్లర్లు స్టార్ట్ అయ్యాయి అనుకోండి, ఇక దేశంలో ఉన్న సూడో సెక్యులర్లంతా, ఇప్పుడు వీళ్ళకు కొత్త పేరు వచ్చింది, అదే బొద్దింకలు
అని అదే అంటున్నారు కదా అందరూ ఏకమై సేవ్ మిజోరాం, ఐ స్టాండ్ విత్ మిజోరాం అంటూ పందికొక్కుల ప్రదర్శనలు చేస్తూ ఉంటారు, మొదలు పెడతారు. నిజానికి ఇదంతా ప్రజల మీద ప్రేమ అనుకుంటే ప్రజలే మురికి కాలువలో కాలేసినట్టు అవుతుంది. కేవలం విదేశాల నుంచి వచ్చే ఫండ్స్ని ఇది వరకు 70 సంవత్సరాల నుంచి ఎలా తీసుకుంటున్నామో ఏ లెక్కపత్రం లేకుండా గుట్టు చప్పుడు కాకుండా మత మార్పిళ్లకు ఆందోళనకు వినియోగిస్తున్నారో అలాగే ముందు ముందు కూడా జరిగేలా వాళ్ళకు బిల్లులు కావాలి, దేశం అల్లకల్లోలం కావాలి, అందులో వాటా సపోర్ట్ చేసేటటువంటి యూట్యూబ్ ఛానల్స్ కావాలి, వాళ్ళకి ఇస్తూ ఉంటారు. కానీ చూడాలి మరి వాళ్ళ ఆటలు సాగుతాయా లేదంటే ప్రభుత్వం యొక్క ధర్మబద్ధమైనటువంటి పాలన ముందుకు సాగుతుందో మనం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ ఒక్క విషయం మతమే కదా మారేది, ఏమవుతుంది పోతే హిందూ మతం నుంచి క్రిస్టియన్లు గానో ముస్లింలు గానో మారితే ఏమవుతుంది అని అనేక మంది అడుగుతూ ఉంటారబ్బా. కామెంట్లు మీరు చెప్పుర్రు ఏమవుతుంది అని. ఎందుకంటే చాలా ఏళ్ళకెళ్ళి ఇదే పని చేస్తూ ఉన్నాను నేను ఇప్పుడు చాలామంది కూడా చేస్తూ ఉన్నారు. సో మీకు తెలుసు అనుకుంటా మతం మారితే ఏమవుతుంది. కామెంట్లో మీరు చెప్పుర్రు. జై హింద్, మేరా భారత్ మహాన్.